కాళేశ్వర క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. సరస్వతి అంత్య పుష్కరాల వైభవం అంబరానంటుతోంది. 5వ రోజుకు చేరిన ఈ పుష్కరాలకు భక్తులు పోటెత్తుతున్నారు. పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. లక్షలాదిగా తరలివస్తున్న యాత్రికులతో కాళేశ్వరంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. ఈ మహాఘట్టానికి ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. గోదావరి, ప్రాణహిత, అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతీ నదుల సంగమ స్థానం భక్తులతో కిటకిటలాడుతోంది. 5వ రోజైన సోమవారం నాడు అపమృత్యు దోష నివారణ కోసం మహామృత్యుంజయ హోమాన్ని పండితులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. ఒకవైపు ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతుండగానే మరోవైపు భక్తులను ఆకట్టుకునేందుకు సరస్వతి ఘాట్ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ముఖ్యంగా కుటుంబాలతో వచ్చిన చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన ఆట వస్తువులు, వినోద కార్యక్రమాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. చిన్నారులు కేరింతలు కొడుతూ ఉత్సాహంగా గడుపుతున్నారు. ఇక జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పర్యవేక్షణలో చిన్నారుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. ఈ పుష్కరాలకు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు ఒక ఆహ్లాదకరమైన అనుభవాన్ని కూడా అందిస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? థ్యాంక్ యూ మాధవి. కాళేశ్వర త్రివేణి సంఘంలోనే సరస్వతి అత్య పుష్కరాలకు 5వ రోజు చేరుకుంది. 5వ రోజు కూడా పెద్ద ఎత్తున ఈ రోజు సోమవారం కావడంతో పాటు శివుడిని దర్శించుకోవడానికి, కాళేశ్వర ముక్తేశ్వర ఆలయాలను దర్శించుకోవడానికి భక్తులు కూడా పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. దీంతో పాటు చూస్తే వారాంతర సెలవులు, అదే కాకుండా నిన్న ఆది శనివారం కూడా భక్తులు పెద్ద ఎత్తున రావడం జరిగింది. నిన్న ఒక్కరోజు సుమారు 50 నుంచి 60 వేల వరకు భక్తులు పుణ్యస్థానాలు ఆచరించి ముక్తేశ్వరుని దర్శనం కూడా చేసుకోవడం జరిగింది. ఇదే కాకుండా ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు, ఏర్పాట్లు కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న అధికారులు కూడా మొత్తం ఎక్కడెక్కడ కూడా వారికి నిర్వహించడం జరిగింది. ఇదే కాకుండా ఈ ప్రాంతానికి వచ్చేవారు, కుటుంబ సామర్థ్యంగా వచ్చేవారు చిన్నపిల్లలకు కూడా ఆట వస్తువులుగా అక్కడ కొన్ని మ్యూజియం లాగా ఏర్పాటు చేసి పార్కులు ఇవన్నీ, అందులో కూడా చిన్నపిల్లలు ఆహ్లాదంగా ఉండడానికి వారికి ఆట వస్తువులు అని ఇవన్నీ ఏర్పాటు చేయడంతో పాటు చిన్నలు పెద్దలు మొత్తం చిన్నపిల్లలాగా మారి కేరింతలు కొట్టడం, ఆటలాడడం, ఇక్కడ సంతోషంగా ఎంజాయ్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా చూస్తే దీంతో భాగంగా చూస్తే ఈ రోజు 5వ రోజు సోమవారం అయితే పెద్ద ఎత్తున ఇప్పటివరకు క్యూ లైన్ లో కూడా భక్తులు ఉన్నారని చెప్పి తెలుస్తుంది. ఇదే కాకుండా ఈ రోజు సోమవారంతో పాటు ఎందుకంటే కాళేశ్వరుని దర్శించుకొని పుణ్యస్నానాలు ఆచరిస్తే వారికి మంచి జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. ఇదే కాకుండా ఈ యొక్క కాళేశ్వరం ఆలయంతో పాటు ఇక్కడ గోదావరి నది ఒడ్డున కూడా ఎవరికైనా శనిగ్రహ పూజలు ఏదున్నా కూడా, నాగదోషాలు ఇలాంటి ఏదున్నా కూడా పోతాయని చెప్పి నమ్మకంతో పాటు పెద్ద ఎత్తున కూడా భక్తులు వచ్చి వారి యొక్క పూజలు నిర్వహించడం జరుగుతుంది. దీంతో పాటు చూస్తే ఎండ వేడి కూడా లెక్క చేయకుండా కూడా రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నా కూడా బాణల ప్రతాపానికి చూపుతున్నా సైతం కూడా లెక్క చేయకుండా కాళేశ్వరంలోని సుమారు 45 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నా కూడా ఈ వేడిని లెక్క సైతం చేయకుండా భక్తులు పెద్ద ఎత్తున భారీగా తరలి వచ్చి పుష్కరఘాట్ సమీపంలో ఏర్పాటు చేసిన పార్కింగ్ లో సంబంధిత కార్లు, ఇతర ప్రైవేట్ వాహనాలు అవన్నీ పార్కింగ్ చేసుకుని అక్కడ నుండి నేరుగా గోదావరి ఒడ్డుకు వెళ్ళి అక్కడ పుణ్యస్నానాలు ఆచరించి అక్కడ నుండి మళ్ళీ దర్శనానికి కాళేశ్వరం టెంపుల్ కు, కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం టెంపుల్ కు వెళ్ళి దర్శనం కూడా చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో భాగంగా చూస్తే నిన్న రాత్రి అంత్యత్య వైభవంగా నవరత్నాల హారతి కూడా ఇవ్వడం జరిగింది. కాళేశ్వర త్రివేణి సంఘం సరస్వతి అత్య పుష్కరాలు పురస్కరించుకునే నవరత్న హారతి కార్యక్రమాన్ని 7 కాశీ నుంచి వచ్చిన పండితుల ద్వారా ఆదివారం రాత్రి రంగరంగ వైభవంగా నిర్వహించారు. కాశీ కాలక్షేత్రంలోని గంగా నదిలోని నిర్వహించినట్టు కానీ కాళేశ్వరం త్రివేణి సంఘంలోని హారతి కార్యక్రమాన్ని సరస్వతి నది అత్య పుష్కరాలలో భాగంగా నిర్వహిస్తున్నారు. సమజాహిత కోసం ఈ యొక్క పలు రకాల దోహదహాల నవరత్నాల హారతులు 12 రోజుల పాటు నిర్వహిస్తామని చెప్పి దేవాదాయ శాఖ అధికారులు కూడా తెలియజేయడం జరిగింది. ఆధ్యాత్మిక గీతాలతో పాటు ఓంకారం, నామ, పంచ, సూర్య, చంద్ర, నది, నంది, సింహ, కుంభరాశి ఇలాంటి ప్రతి ఒక్క రాశులకు సంబంధించి 12 రాష్ట్రాలకు సంబంధించి కూడా ఈ యొక్క నక్షత్రాల హారతులతో పాటు కూడిన నవరత్నాల హారతిని పండితులు కన్నుల పండుగ నిర్వహిస్తున్నారు. దేవాదాయ శాఖ అధికారులు, కాళేశ్వరం ముక్తేశ్వర ఆలయ అధికారులు వేలాది మంది భక్తులు వీక్షించదనంగా రూపొందించడం జరుగుతుంది. ఇదే కాకుండా సుదూర
ప్రాంతాల్లో దగ్గర ఉన్న వారికి ఈ యొక్క హారతి అవపడుతుంది, మరికొంతమందికి అవపడదని చెప్పేసి ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా కూడా ఈ యొక్క హారతిని ప్రత్యక్షంగా అక్కడ టెంపుల్ కాడ కానీ ఇక్కడ గోదావరి నది ఒడ్డున ఉన్న వారికి కూడా అందరికీ కన్నువిందుగా అవపడేందుకు కూడా ప్రత్యేకంగా స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగనే నిన్న హంసవాహనంపై తెప్పోత్సవం కూడా నిర్వహించడం జరిగింది. కాళేశ్వర గోదావరి ప్రాణహిత అక్షరవాహి సరస్వతి నది త్రివేణి సంఘంలో నిన్న రాత్రి హంసవాహనం నిర్వహించడం జరిగింది. తెప్పోత్సవాలకు అత్యుత్తంగా ఆకట్టుకుంది. రంగురంగుల విద్యుత్ దీపాలతో పాటు అలంకరించిన హంస వాహనాలతో పాటు శివ పార్వతుల ఉత్సవ మూర్తులతో తెప్పోత్సవాన్ని దేవాదాయ శాఖ అధికారులు కూడా ఈ యొక్క కాళేశ్వరం ముక్తేశ్వర ఆలయానికి సంబంధించిన ఈవో పర్యవేక్షణలోనే ఇది పెద్ద ఎత్తున కూడా నిర్వహించి జరిగింది. ఇటు వచ్చే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా గతంలో ఎన్నడూ లేని విధానంగా ఈ యొక్క సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత సరస్వతి అత్య పుష్కరాలు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇది రెండో పుష్కరం. గత సంవత్సరం సరస్వతి పుష్కరాలు నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం అత్య పుష్కరాలు కూడా నిర్వహిస్తున్నారు కాళేశ్వరం సరస్వతి అత్య పుష్కరాలు. దీంతో పాటు మరో సంవత్సరం అయితే వచ్చే సంవత్సరం 2020లో గోదావరి పుష్కరాలు ఉన్నాయి. గోదావరి పుష్కరాలకు ఎందుకంటే రాష్ట్ర నలుమూలలే కాకుండా దేశం నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున అందరూ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇటు గోదావరి మహారాష్ట్ర నుంచి మొదలు పెడితే వెంకటేష్ అక్కడి నుంచి ఇటు అంతర్వేది వరకు కూడా భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి ముందస్తే అలాంటి పబ్లిక్ వస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలా చేయాలి, ఎలాంటి ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఇది ఒక ట్రయల్ గా కూడా అనుకోవచ్చు అని చెప్పేసి కూడా అధికారులను కూడా అడిగినా కూడా అదే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మళ్ళా వచ్చే సంవత్సరం 2027 జూన్ లో ఈ యొక్క గోదావరి పుష్కరాలు స్టార్ట్ అవుతాయి. దానికి సంబంధించి లక్షలాది మంది రోజుకు ఇందులో ఈ పుష్కరాలకి వేలాది మంది వస్తున్నారు, కానీ అప్పుడైతే లక్షలాది మంది వస్తుంటారని చెప్పేసి సుదూర ప్రాంతాలు ఎక్కడెక్కడి నుంచో దేశం నలుమూలగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా కూడా తెలుగు ప్రజలు కూడా అందరూ వచ్చి ఈ యొక్క గోదావరి నది స్నానం ఆచరించిన తర్వాతనే వారు ఏదైనా కార్యక్రమాలు చేసుకుంటారని చెప్తున్నారు. ఎందుకంటే ఈ వరంగల్ ఉమ్మడి జిల్లాకు వచ్చి ఇటు కరీంనగర్ కానీ వరంగల్ ఉమ్మడి జిల్లా కానీ ఇటు ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇవన్నీ సులభంగా ఉంటాయని చెప్పేసి ఇప్పుడే ఈ యొక్క పుష్కరాలకు సంబంధించి అప్పటికి ఉంది ఇప్పటికి ట్రయల్ రన్స్ ఎట్లాంటి ఏర్పాట్లు చేయాలి ఏంటి అని చెప్పేసి ఇటు ఏదైతే ఆదిలాబాద్ లో అక్కడ కాశీలో నిర్వహిస్తారో అలాంటి రూపం అట్లానే ఇక్కడ చేయాలని చెప్పేసి ఉద్దేశంగానే ఇక్కడ ఇవన్నీ ట్రయల్ రన్ గా నిర్వహిస్తున్నారని చెప్పేసి అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.